కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిన సిబ్బందిపై నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిపై అక్రమంగా కేసులు బనాయించడం అన్యాయమని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెండి భద్రేశ్వర్ అన్నారు. స్థానిక కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను అనుసరించిన సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా కేసులు పెట్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ కోర్టు బార్ అధ్యక్షుడు న్యాయవాది కోర్టు సిబ్బందితో కలెక్టర్ ఆఫీస్కి అటాచ్మెంట్ కోసం వెళ్ళారు. అది మా నిధి నిర్వహణలో భాగము. ఏదైనా కానీ గవర్నమెంట్ న్యాయవాదుల క్లయింట్లకు అప్పు ఉంటే వాళ్ళు సక్రమంగా టైంకు ఇవ్వని ఎడల మేము కోర్టు ద్వారా అటాచ్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళి బెయిలీ వెంట ఉంటాడు. బెయిలీ బాధ్యత అది. బెయిలీ వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మరి అదే ప్రక్రియలో ఆ రోజు కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. జరగంగానే అక్కడ ఉన్న మరి అడిషనల్ కలెక్టర్ గారు దాన్ని తిరస్కరించడంతో పాటు బెయిలీ పైన మరియు అధ్యక్షుడైన న్యాయవాది పైన కూడా కేసు బుక్ చేయడం చాలా శోచనీయం.